జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయగిరి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ ఇన్ఛార్జి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉదయగిరి కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు వర్ధిల్లాలని, జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలవాలని కార్యకర్తలు చేసిన నినాదాలతో నియోజకవర్గం మార్మోగింది. ఆవిర్భావ దినోత్సవం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేదలకు వస్త్రదానం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను కొట్టే వెంకటేశ్వర్లు స్వయంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ఉద్యమీ సభ్యత్వ నమోదు సాధకులను కొట్టే వెంకటేశ్వర్లు అభినందించారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి పార్టీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జనసైనికులందరం పండుగ వాతావరణంలో పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయగిరి పట్టణంలో కేక్ కటింగ్, అలాగే భారీ ర్యాలీ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఉదయగిరి జనసైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పలు ప్రాంతాల్లో జరిగే వసతాన కార్యక్రమాలు అయితే, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించి రామంగా 12 సంవత్సరాల పాటు ఎంతో కృషి చెలిపి ఈరోజు డిప్యూటీ స్థాయిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. వారు ఎప్పుడు కూడా అట్టడుగున ఉన్న ప్రజలందరూ ఉన్నత స్థానంలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. దాని కళలు సాకారం చేసేందుకే ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఎప్పుడు జనసైనికులు ముందుంటామని తెలియజేసుకుంటూ జై జనసేన.